దేవుని నామానికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఈ దానియేలు గ్రంథము 3వ అధ్యాయము ఈ 17వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే చాలా చక్కగా ఈ యవనస్తులు దేవునికి ఎలా లోబడ్డారు, యవనస్తులు దేవునికి ఎలా లోబడ్డారు. ప్రారంభంలో ఈ బైబిల్ స్టడీలో లాస్ట్ ఇయర్ మొదటి అధ్యాయాన్ని ఉంచుకున్నాను, ఇంకా విడిచిపెట్టాను. మరలా ఒకసారి గుర్తొచ్చే ఈ అధ్యాయంలోనికి ఒకసారి అందరితో పంచుకోవాలనే ఆశతో ఈ వచనాన్ని మీ మధ్యకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ జరిగిన సంభాషణ ఏంటంటే, కొంతమంది యవనస్తులు వారి దేశంలో నుండి ఇతర దేశానికి కొనిపోబడి అక్కడ ఆ రాజ్య పరిపాలన, ఆ రాజు ఆధీనంలో ఉన్నారు. కేవలము వారు ఒట్టివారై అక్కడ వారు రాజాజ్ఞలను పాటించవలసిన వారై ఉన్నప్పటికీ దేవుని యందు భయము, భక్తి, రోషము కలిగి దేవునికి లోబడడం కాదు, దేవుణ్ణి మహిమపరిచారు. దేవునికి లోబడడం కాదు, దేవుణ్ణి మహిమపరిచారు. దేవుణ్ణి మహిమపరచడం కాదు, దేవుడే మీకు దిక్కు అనే ఆ రాజ్యానికంతా తెలియజేశారా లేదా? వీరు రాజు ఆజ్ఞలను పాటిస్తూ దేవుని మహిమపరుస్తూ ఈ దేశానికి దేవుడే దిక్కు, నువ్వు కాదు రాజా, అంతటి విశ్వాసంలోనికి వారు వెళ్ళిపోయారు. మన దేశంలో ఉన్నాము. మన దేశంలో ఈ భారతదేశము హిందూ దేశంగా పిలువబడుతూ ఉన్నప్పటికీ ఈ క్రైస్తవం అనేది అంచెలంచెలుగా వ్యాపిస్తూనే ఉన్నది. ఎందుకంటే ఇది మతం కాదు, ఒక మార్గం. మతం కాదు, ఒక మార్గము. ఒక మార్గము. ఇది మార్పు ద్వారానే సాధ్యము. నువ్వు క్రైస్తవుడని పిలిపించుకోవడానికి ఒక క్షణం చాలు. క్రైస్తవునిగా బ్రతకాలంటే నీ మరణం వరకు నువ్వు నమ్మకంగా బ్రతకాలి. నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందితే అప్పటి నుంచే క్రైస్తవుడని పిలువబడతావు. ఎక్కడ? ఈ లోకంలో. కానీ క్రైస్తవునిగా బ్రతకాలి అంటే మరణం వరకు నమ్మకంగా బ్రతకాలి. సపోజు ప్రభాకర్ సార్ ఉన్నాడు. ప్రభాకర్ సారు చాలా మంచోడు అని సాధారణంగా అందరు అంటారు. ఈయన మంచివాడుగా పిలువబడాలంటే ఎంతకాలం కష్టపడాలి? ఆయన చనిపోయేంత వరకు ఓపిక పట్టుకోవాలి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, ఎవరైనా ఏదన్నా అంటున్నప్పుడు అన్నీ సహించాలి. అప్పుడే మంచోడు అంటాడు. గత 30 ఏళ్ళు మంచోనిగా ఉండి ఎవరో చిన్న పిల్లోడు లేదా చిన్న వ్యక్తి ఎవరో చిన్న మాట అన్నందుకు కోపగించుకున్నాడు అనుకోండి, ఈ 30 ఏళ్ళ జీవితానికి ఫలితం ఉండదు. 30 ఏళ్ళ జీవితానికి మంచోడనే పేరు అక్కడే కట్ అవుతుంది. మంచోడనే పేరు మంచోడే కదా, ఇన్నేళ్ళు మంచోడు. ఏం ఒక్కరోజు తప్పు చేస్తే ఏమి? ఆ రోజుకు మాత్రమే పరిమితం కాదు, ఆ పాతదంతా మర్చిపోతారు. ఇప్పుడు జరుగుతున్నదే గుర్తుపెట్టుకొని మరి జాగ్రత్తగా మన ప్రవర్తన మీద కనిపెట్టుకొని ఉంటారు. ఈ లోకంలో తప్పు చేసేవారిని ఎవ్వరూ పట్టించుకోరు. కరెక్ట్గా ఉండేవాడినే పట్టించుకుంటారు. దొరక్కపోతాడా, ఎన్నాళ్ళు బిగబట్టుకుంటాడు వీడు చూద్దాం, ఎన్నాళ్ళు నీ నోరును అదుపులో పెట్టుకుంటావు చూద్దాం అని అపవాదం ఏం చేస్తుందంట? పేతురు భక్తుడు, అపోస్తలుడైన పేతురు భక్తుడు చెప్పాడు, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తుంటుందంట. సింహాలు అడవిలో కాదు, నీ ఇరుగు పొరుగునే ఉన్నాయి. సింహాలు ఏం చేస్తున్నాయంట? ఎవరిని మృంగాలి, ఎవరెప్పుడు దొరుకుతారు, ఎప్పుడు బలహీనంగా ఉంటాడు. ఇప్పుడు మన శత్రువు పనేంటి? మన బలహీనత తెలుసుకోవాలి. మనం బలహీనంగా ఉన్నప్పుడే మనల్ని అతడు ఓడించగలడు, అతడు
నువ్వు పుష్టిగా ఉండి, నువ్వు బలంగా ఉండి, నీ దగ్గర నలుగురు కూర్చున్నప్పుడు నీ దగ్గరికి వచ్చి దాడి చేస్తాడా? చేయడు. ఎందుకు? నువ్వు అప్పుడు బలంగా ఉన్నావు, అతనికి కూడా తెలుసు. నీ మీద దాడి చేయాలంటే అతను ఏం చేయాలి? నువ్వు ఒంటరిగా ఉండాలి, నువ్వు ఒంటరిగా ఉండాలి. అట్లే ఈ లోకంలో విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్న వారికి చాలా శ్రమలు వస్తాయండి. ఈ మాట బైబిలే చెప్తుంది. ఈ మాట బైబిల్ అంతా జాగ్రత్తగా మనం చదివితే, క్రీస్తు అడుగు జాడల్లో నువ్వు నడవాలంటే క్రీస్తు మార్గం చాలా ఇరుకైనది. క్రీస్తు మార్గం చాలా ఇరుకైనది, చాలా ఇరుకైనది. ఈ మార్గంలో వెళ్ళాలంటే చాలా కష్టతరమైనది. ఓపిక ఎక్కువ ఉండాలి, ఓపిక చాలా ఎక్కువ ఉండాలి. ఈ బాహ్యంగా కానివ్వండి, అంతరంగా కానీ చాలా ఓర్పు ఉండాలి, చాలా సహనం ఉండాలి, భరించాలి, సహించాలి. అందుకే అపోస్తులైన పౌలు చెప్తూ ప్రేమ గురించి కదా, ప్రేమ సహిస్తుంది, ఓర్చుకుంటుంది, భరిస్తుంది, మస్తరపడదు, డమ్మాన్ని ఎత్తి చూపదు, కోపపడదు, హాని చేయదు. నీకు హాని చేస్తున్నా మరలా తిరిగి హాని చేయమని చెప్పదు. అందుకే ప్రేమ, విశ్వాసము, ఇంకేంటి, నిరీక్షణ, ఇందులో ప్రేమ నిలుచును. ప్రేమకు అంత పవర్ ఉంది, ప్రేమకు అంత పవర్ ఉంది. ఈ ప్రేమ మనమందరం కలిగి ఉండాలి, ఈ ప్రేమ మనమందరం కలిగి ఉండాలి. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ యవనస్తులను ఆ రాజ్యంలో ఉంటున్న రాజు ఆస్థానంలో ఉన్న యంత్రాంగం అంతా కలిసి వీరిని చెరసాలలో వేయాలా, లేదా ఈ బొమ్మకు లేదా ఈ విగ్రహానికి సాగిలపడి నమస్కరిస్తారా అన్నప్పుడు వారు ఎంచుకున్న మార్గం ఏంటి? రాజా, మేము మా దేవుని ఎదుట మాత్రమే సాగిలపడతాము, ఈ విగ్రహాల ఎదుట మేము సాగిలపడము. ఒకవేళ మేము సాగిలపడనందుకు నీవు అగ్నిగుండంలో వేసినా కూడా మా దేవుడు రక్షిస్తాడు. ఇంతవరకు నార్మల్, చాలా క్రిటికల్ విశ్వాసం. కానీ ఆ తర్వాత వచ్చిన మాటనే అంటారు కదా, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఆ మాట అన్నావు, ఎంత గుండె ధైర్యం నీకు అంటారు కదా. ఆ మాట ఏమన్నాడంటే, చూడండి, రక్షిస్తేనే దేవుడు కాదు, రక్షించకపోయినా కూడా దేవుడు ఉన్నాడు. అది నమ్మాలి. అది నేను చెప్పాల్సిన అంశం, నేను మీకు చెప్పాల్సిన మాటని తెలియజేయాలనుకున్న మాట. నాకు ఇది ఇస్తేనే నేను ఉంటాను, నాకు ఇది ఇస్తేనే నేను ఉంటాను, అది మన విశ్వాసం. ఆనాటి విశ్వాసమేమో నాకు ఇది పోయినా పర్వాలేదు, నేను నీతో ఉంటాను. మన విశ్వాసం, నీతో ఉన్నా కాబట్టి అది నాకు ఇవ్వు, నేను నమ్ముకున్నా కాబట్టి వివాహం చేయి, నేను నమ్ముకున్నా కాబట్టి ఉద్యోగం ఇవ్వు, నేను నమ్ముకున్నా కాబట్టి ఇల్లు ఇవ్వు, నేను నమ్ముకున్నా కాబట్టి హోదా ఇవ్వు. ఇంటర్నల్గా మనం అన్నీ ఆలోచిస్తుంటాం. ఈ అపవాది సంబంధి మన ఇరుగు పొరుగున్న వారితో మాట్లాడుతూ, వారి తప్పేం కాదు, వారిలో పనిచేస్తున్న అపవాదికి అంత పవర్. మనమేమో పార్ట్ టైం విశ్వాసులం, సాతానుగాడేమో ఫుల్ టైం విశ్వాసి. వారి పని అంతా ఏంది? ఎప్పుడు దొరుకుతాడు అని. మనమేమో ప్రార్థన అంటే ప్రార్థనలో మాత్రమే కూర్చుంటాము, మిగతా రోజులంతా ఖాళీ. ఉదయాన్నే 5 లేదా 10 నిమిషాలు ప్రార్థిస్తామో అది కూడా సమయం ఉందో లేదో తెలియదు. వాడు 24 గంటలు నీ చుట్టూనే ఉంటాడు, ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతుంది ఈమె అని కాచుకొని చూస్తాడు. మరి అతను ఫుల్ టైం చేస్తున్నప్పుడు మనం పార్ట్ టైం వర్కర్లుగా చేస్తూ చలామణి అవుతామా? కాలే. ఆయన ఫుల్ టైం విశ్వాసి కాబట్టి ఆ నోటిలో నుండి అంత ధైర్యమైన మాటలు వచ్చాయి. మరొకసారి చూద్దామా ఆ మాట. 17వ వచనమే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు.
మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపనియమనియు నీవు నిలవబెట్టిన చిన్న బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎంత ధైర్యమైన మాటలు చెప్పాడు. కొన్నిసార్లు బజార్లో నువ్వు క్రైస్తవునివేనా అంటే మనం అంటాం, మరి ఏంటి నీ ప్రవర్తన ఇట్లా ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది. అప్పుడు మనం డల్ అయిపోతాం. అప్పుడు కూడా చెప్పాలి, ఎస్ నేను క్రైస్తవున్నే. అందుకే కదా ఎవరైనను క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు అన్నమాట. ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలంట. ఆ దేవుణ్ణి ఆ పేరును బట్టి మహిమపరచాలంట. ఆ పేరును బట్టి మహిమపరచాలి. అసాధారణమైన విశ్వాసంలోనికి మనం వెళ్తే ఇలాంటి ధైర్యపు పూరితమైన ఆత్మ మనలో ప్రేరేపిస్తుంది. అందుకే ఆయన అన్నాడు కదా, మనుషులకు అసాధ్యమైనది నాకు సాధ్యం, సమస్తము సాధ్యమే సాధ్యమే సాధ్యమే. అందుకే కంటిని కనిపించే వాటిని చూసి నువ్వు భ్రమపడుతూ, కృంగిపోతూ, అలసిపోతూ, పడిపోతూ ఇంకా నాకెవ్వరూ లేరనుకుంటున్నావో, కన్ని రెప్పపాటు సమయంలోనే నీ స్థితిని, నీ జీవితాన్ని మార్చగల దేవుని వైపు చూడాలి. ఆ చూసే టైం నీ ఆధీనంలో ఉంటే చాలు, నీ ఆధీనంలో ఉంటే చాలు. ఈరోజు చాలామంది క్రైస్తవులే క్రీస్తు పేరు చెప్పుకొని క్రీస్తు నామాన్ని అవమానపరుస్తున్నారు. ఆనాటి విశ్వాసుల జీవితం వేరు, ఈనాటి విశ్వాస జీవితము వేరు. ప్రార్థనకు ఎందుకు రాలేదంటే పనింది కాబట్టి ప్రార్థనకు రాలేదు అని చెప్పే విశ్వాసం మనది. ప్రార్థన ఉంది కాబట్టి నేను పనికి రాలేదు అని చెప్పే విశ్వాసము వాళ్ళది. పనికి రమ్మా, రేపు ఒక్కరోజు ఇస్తే అయిపోతుందమ్మా, నువ్వు రామ్మా, సర్లెక్క వస్తా లెక్క. ఏమ్మా రేపు ప్రార్థనకు రాకుండా మళ్ళీ పోతాం, అక్క పిలుస్తుంది, రేపు పోతే అయిపోతుందంట. సాతాను కానీ పన్నాగం ఎట్లా ఉంటుందంటే వాని వలలో ఎట్లా చిక్కుకోవాలి, వారమంతా కాలి పెడతాడు, ఆదివారమే బలమైన పని చూపిస్తాడు. వారమంతా కష్టపడినది ఆదివారం ఒక్కరోజు సంపాదించుకునే అవకాశం కూడా ఇస్తాడు. అందరి జీవితాల్లో జరుగుతుంటాయి. నువ్వు ఇది ఒక్కరోజు పనికెళ్తే గడిచిన 6 రోజుల్లో కష్టపడినంత వేతనము, జీతము ఆ రోజు ఒక్కరోజు పనిచేస్తేనే ఇస్తాను. సాతాను కానీ పన్నాగం ఎట్లా ఉంటుందంటే వల వేస్తే అందులో ఖచ్చితంగా చిక్కోవాలంట మనమందరం. అట్లా ఉంటుంది. ఈ దానియేలు స్థితిలో నీవు నేను ఉంటే మన పరిస్థితి ఏంటి? ఇక్కడున్నవారు నువ్వు నేను ఎవ్వరం ఆ ధైర్యపూరితమైన మాటలు మాట్లాడలేదేమో. ఎందుకంటే ప్రాణప్రీతి. ఎక్కడ చంపుతారో, ఎక్కడ నా భార్య పిల్లలు ఏమైపోతారో, ఎక్కడ నా తల్లిదండ్రులు ఏమైపోతారో, ఎక్కడ నా కుటుంబం ఏమైపోతుందో, నా ఉద్యోగం, నా ఇల్లు, నా వ్యాపారము. కానీ ఎప్పుడైతే నీవు క్రీస్తు అడుగు జాడల్లో నడవాలనుకుంటావో అప్పుడే నీ మరణాన్ని తెలుసుకొని ఎంతో నడవాలంట. ఆయనలో ఉండాలంటే అందుకే అంటాడు కదా భక్తుడు, ఎవరైతే తన ప్రాణాన్ని కాపాడాలనుకుంటాడో వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. తన ప్రాణాన్ని దేవుని కంటే ఏదైతే నువ్వు మిన్నగా ప్రేమిస్తావో అదే నీకు ఆవేదన మిగిలిస్తుంది. నువ్వు దేవుని కంటే నీ పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనుకోండి, నీ పిల్లల వల్లనే నీకు అపాయం కలుగుతుంది. దేవుని కంటే మిన్నగా నీ భర్తను, నీ భార్యను, నీ తల్లిదండ్రులు ఎవరినైనా సరే, బైబిల్లో ఉన్నాయి కదా కొత్త మాటలా ఇవేమన్నా? బైబిల్లో ఉన్నవే అండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి, ఆ మాటలు అక్కడే ఉంటాయి. అక్కడ ఆత్మను గురించి, శరీరాన్ని గురించి
మాట్లాడుతూ ఆ మాటలల్లో అక్కడ ఉన్నాయి. 37 వచనము, 10వ అధ్యాయం 37 వచనము. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారుడైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అక్కడే ఉంది ఆ మాట కూడా. ఇంకా తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. మీరు కూడా ఏం చేయాలంటే, ఎవరు చెప్పినా, ఒకవేళ పరలోకంలో నుండి క్రీస్తు దూత వచ్చి మీకు వాక్యం బోధించినా, ఎందుకు మాట చెప్తున్నా అంటే జాగ్రత్తగా వినండి. పరలోకంలో నుండి క్రీస్తు దూత అని వచ్చి మీకు చెప్పినా కూడా బైబిల్ను పరిశీలన చేయాలి. అతను ఎంత తోపైనా కానివ్వండి, పోపైనా కానివ్వండి, బైబిల్లో ఉందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే అపోస్తులైన పౌలు తన ప్రియాతి ప్రియమైన కుమారునికి తన చక్కగా బోధించి ప్రభు శిక్షణలో ప్రభు బోధలో పెంచి చివరిగా తిమోతి రాసిన పత్రికలో చివరి అధ్యాయాలలో, ఆ 6 అధ్యాయాలలో ఏం చెప్తున్నాడంటే, కడవరి కాలంలో అనేకులు క్రీస్తు పేరిట అబద్ధ బోధకులు వస్తున్నారు. ఈరోజు ఉద్యమం లేదు, ఎక్కడ సభలకు వెళ్ళినా ఉద్యమం లేదు, ఉద్రేకపూరితమైన ఆరాధనలు నడుస్తున్నాయి. డీజేలు, సౌండ్ సిస్టాలు, మెరుపు లైట్లు, పెద్ద పెద్ద స్క్రీన్లు, పెద్ద పెద్ద మ్యూజిక్ సిస్టమ్స్, పెద్ద పెద్ద డీజే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కు, ఫ్రంట్ మ్యూజిక్కు, ఇంకంతా ఆ మనిషిని ఒక ఎంతలా చూపిస్తారంటే అంతలా. ఆయన చూపించినప్పటికీ ఈ బైబిల్లో ఉందా లేదా అని మాత్రము నీవు ఖచ్చితంగా తెరిచి చూచి పరిశీలన చేసుకోవాలి. నీకు ఒకవేళ చదువు రాకుంటే దేవుడు నిన్ను సహిస్తాడేమో. నీకు చదువు వచ్చినప్పటికీ కూడా నీవు ఏది కరెక్టో ఏది అవునో కాదో తెలుసుకోకుండా ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్ముతున్నామంటే అది నీ తప్పే, ఆయన తప్పు కాదు. ఆయన చెప్పాడు ముందే, అనేకులు నా నామము పేరిట ద్రొంగలు సంఘములోనికి చొరబడి ఉన్నారు. ఈ 2025 సంవత్సరంలో చెప్పారు ఈ మాట, ప్రారంభంలోనే చెప్పారు. కడవరి దినాలలో సంఘంలోనికి ప్రవేశించి మీ మధ్య కూడా గొర్రె చర్మము కప్పుకొని త్రోడేళ్ళు మీ మధ్యకు వచ్చి ఉన్నాయి. ఏది బోధలు? ఇక్కడేమో ప్రాణం పోయినా పర్వాలేదు దేవుని కోసం నిలబడతా అంటున్నారు. దావలో ఎవరైనా నువ్వు క్రైస్తవుడివా అంటే అవునని వాడిని అన్నందుకు కొడుతుంటే మనం పక్కనే చూసి అంటుంటాం, ఏం కాదని చెప్తే పానం పోతాయి కదా, ఎర్రోడివుడు, ఒక మాట చెప్తే తప్పించుకొని రావచ్చు కదా, ఈయనకి బుర్ర లేదంటాం. కానీ ఆయనలో మండుచున్న గుండెకు మాత్రమే తెలుసు ఆ వేదన ఏందో. నువ్వు ఇక్కడ ఏటినైతే ఒప్పుకుంటావో వాటిని అక్కడ ఒప్పుకుంటాడు. నువ్వు ఇక్కడ ఏటినైతే కప్పుకుంటావో అక్కడ కూడా ఎవరు బిడ్డ నువ్వు ఎవరు బిడ్డ దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. నువ్వు ఇక్కడ ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర వస్తే బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా, ప్రియ కుమార్తె, ప్రియ కుమారుడా అని ఆయన యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడేమో నువ్వు అన్నీ కప్పుకొని ఒప్పుకోకుండా మూసిపెట్టుకొని మాట్లాడితే చెల్లదు. అపోస్తులు దేవుని ఎదుట ఉన్నప్పుడు వారి పరిపూర్ణులు కాలేదు. మీరు జాగ్రత్తగా బైబిల్ను పరిశీలించండి. యేసుక్రీస్తు వారి మధ్య ఉన్నప్పుడు వారి పరిపూర్ణులు కాలేదు. ఎప్పుడైతే వీరి యొద్ద నుండి యేసుక్రీస్తు మరణము చెంది పునరుత్థానుడై ఆరోహణమై వెళ్ళిపోయాడో, వీరికి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వీరి మీదికి అగ్ని జ్వాలలా వచ్చిందో అప్పుడే వీరు పరిపూర్ణులయ్యారు. అప్పుడైతే ఆయన బొంకాడు, ఇప్పుడైతే క్రీస్తు నిమిత్తం నేను దేనిని చేయడానికైనా ఆ రోజు తప్పించుకున్నాడు కదా. క్రీస్తు పట్టబడినప్పుడు ప్రధాన శిష్యుడు, మొదటి శిష్యుడు చివరి దినాల్లో ఏమంటున్నాడు?
ఆయన కోసం చావడానికైనా సిద్ధం. ఆయన కోసం చావడానికైనా. పేతురు ఎట్లా మరణం పొందినాడు? ఆయనను చంపేదానికి ఆ యూద జనాంగం అంతా వచ్చి చంపుతుంటే, నన్ను తలక్రిందులుగా వేలాడవేయండి, నా తండ్రి, నా గురువు, నా దేవుడు, ఆయనతో సమానంగా నేను వేయడం నాకు ఇష్టం లేదు, మీరు ఎలాగైనా చంపండి, కానీ తలక్రిందులుగా వేలాడదీయండి అని చెప్పాడు.